ఎస్ఎన్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీమద్ బాలా త్రిపురసుందరీ దేవి క్షేత్ర ఆర్యవైశ్య అన్నదాన సత్రం త్రిపురాంతకమునందు ప్రతి శుక్రవారము అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున అన్నదానమునకు విరాళమును సమర్పించిన దాతలు ప్రొద్దుటూరు వాస్తవ్యులు శ్రీ ముడియం జగదీష్ కుమార్, శ్రీమతి విజయలక్ష్మి గార్ల మ్యారేజ్ డే సందర్భమున అన్నదానమునకు జాంగ్రీస్ పేట్లను సమర్పించినారు. వీరితో పాటు గుంటూరు పట్టణ వాస్తవ్యులు శ్రీ పబ్బిశెట్టి చిరంజీవి గారు 2116 రూపాయలు, పాణ్యం పట్టణ వాస్తవ్యులు శ్రీ గుత్తా వెంకటేశ్వర గారు 1116 రూపాయలు, మిన్నకల్లు గడ్డ మీద వారు 900 రూపాయలు, పిడుగురాల వాస్తవ్యులు 500 రూపాయలు, గుంటూరు పట్టణ వాస్తవ్యులు శ్రీ దోరట్ల శ్రీనివాసరావు గారు 500 రూపాయలు, పాణ్యం పట్టణ వాస్తవ్యులు శ్రీ ఎన్వి రమణ కుమార్ గారు 500 రూపాయలు, కాకినాడ పట్టణ వాస్తవ్యులు శ్రీ పిన్నపోతు సత్యరాజు గారు 520 రూపాయలు, నరసరావుపేట పట్టణ వాస్తవ్యులు ఇత్తడి వెంకటేశ్వర గారు 516 రూపాయలు, తాళ్ళూరి వాస్తవ్యులు ఆర్ సుభాష్ గారు 500 రూపాయలు ఈ రోజున అన్నప్రసాదమునకు విరాళమును సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని పరమేశ్వరుడు ఎల్ల వేళలా అష్టైశ్వర్య ఆయురారోగ్యములతో తొలతూగేలా చూడాలని, వారి వ్యాపారము దినదినాభివృద్ధి చెందేలా చూడాలని పరమేశ్వరుని మనసారా కోరుకుంటున్నాము. ఈ రోజున అన్నప్రసాదమునందు అన్నముతో పాటు ఆకుకూర పప్పు, బంగాళదుంప ఇగురు, దోసకాయ రోటి పచ్చడి, పప్పుల పొడి, చింతపండు పులిహోర, జాంగ్రీ, ఆలు బజ్జీ, వడియాలు, నెయ్యి, సాంబారు, పెరుగు ఐటమ్స్తో తృప్తిగా అన్నప్రసాదం ఆరగించిన భక్తులు అన్నదాత సుఖీభవని మనసారా దీవించినారు. రుచికరమైన పదార్థములను తయారు చేసిన వంట మాస్టర్ శ్రీ అచ్యుత నాగేశ్వర గారు, వినుకొండ, పల్నాడు జిల్లా. ఈ రోజున మన అన్నసత్రమునందు 212 మంది యాత్రికులు అన్నప్రసాదమును స్వీకరించినారు. స్వామి అమ్మవార్ల దర్శనమునకు విచ్చేయుచున్న భక్తులకు ఏసీ, నాన్ ఏసీ అన్ని వసతులతో కూడిన రూములు అన్ని వేళలయందు లభించును. రూము కొరకు 9490387155 నెంబర్ను ఫోన్ చేసి ముందుగా రిజర్వ్ చేసుకునవలసిందిగా కోరుచున్నాము. మీ ఇంట్లో జరిగే శుభకార్యములు, పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, పెద్దవారిన పేరున గాని అన్నదానమునకు విరాళములు సమర్పించిన దాతలు అకౌంట్ నెంబర్ 318091210608, ఐఎఫ్సి కోడ్ 3728, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రిపురాంతకం బ్రాంచి నందు కానీ ఫోన్పే క్యూఆర్ కోడ్ ద్వారానైనను విరాళమును సమర్పించినచో ఆ శుక్రవారం రోజున జరిగే అన్నదాన కార్యక్రమం నందు ప్రతి బంతి నందు మీ పేరును ఇచ్చిన విరాళమును చదవబడును. త్రిపురాంతక పుణ్యక్షేత్రములో అన్నదానం చేయండి. శ్రీమద్ బాలా త్రిపురసుందరీ దేవి అమ్మవారి కరుణా కటాక్షములను ఎల్లవేళలా పొందండి. ఇట్లు శ్రీమద్ బాలా త్రిపురసుందరీ దేవి ఆర్య వైశ్య అన్నదాన సత్రం, త్రిపురాంతకం, మార్కాపురం జిల్లా. ఈ రోజున ఈ అన్నదాన కార్యక్రమం గాను ప్రొద్దుటూరు వాస్తవ్యులు శ్రీ ముడియం జగదీష్ కుమార్ గారు, శ్రీమతి విజయలక్ష్మి గారు వివాహ మహోత్సవ దినోత్సవ సందర్భంగా ఈ రోజున దూర ప్రాంతం నుండి విచ్చేసినటువంటి యాత్రికులకు అన్నప్రసాదం నందు స్వీట్ అయినటువంటి జాంగ్రీని బహుకరించినారు. వారిని వారి కుటుంబాన్ని పరమేశ్వరుడు ఎల్ల వేళలా అష్టైశ్వర్య ఆయురారోగ్యములతో తొలతూగా ఎలా చూడాలని, ఇలాంటి వివాహ మహోత్సవ కార్యక్రమములు ఎన్నెన్నో జరుపుకోవాలని త్రిపురాంతకం ఆర్యవైశ్య సంఘం అన్నదాన సత్రం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సార్ ఏం చేస్తుంటారు సార్? చిల్లీస్ బిజినెస్ అండి, వాసవి క్లబ్ వైస్ ప్రెసిడెంట్ అండి. థ్యాంక్ యూ సార్. కాకపోతే ఇక్కడ ఆర్యవైశ్య సత్రం అని పెట్టి కూడా కుల మతాలకు సంబంధం లేకుండా వచ్చిన భక్తులందరూ ఒకటే అనే విధంగా భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా ఒక విధంగా సంతోష కార్యక్రమం కింద చేయాలి. ఎందుకంటే దేవుడి ముందు అందరూ సమానమే. ఈ కులము మతం మన సృష్టించుకున్నాయి కాబట్టి ఆ మంచి ఉద్దేశంతో అందరికీ భోజన వసతి ఏర్పాటు చేయడం కూడా చాలా అభినందనీయం. ఈ కమిటీ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఏదైనా సార్ గడపలోపు కులం గడప దాగితే మనంతా హిందువులం అనే నినాదంతో ఇక్కడ కుల మతాలను అడగకుండా
ఎవరైనా సరే దూర ప్రాంతం నుంచి వచ్చేసినటువంటి యాత్రికులకు వాళ్ళకు భోజన వసతి కల్పించాలనే ఉద్దేశంతో సార్ 54 మంది ఆర్యవైశ్యులు కలిసి అన్నదాన సత్రం ఏర్పాటు చేయడమైంది. కానీ మేనేజ్మెంట్ మన ఆర్యవైశ్యులు అయినప్పటికీ కూడా కానీ కుల మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క యాత్రికులకి భోజన వసతి ఉంటుంది సార్ ఇక్కడ. అంతేకాదు సార్ ఇక్కడ డైనింగ్ హాల్ పైన 6 ఏసీ రూములు ఉన్నాయి సార్. అది ఏసీ రూములు అనేది మనకు అన్ని రోజులు ఉపయోగించుకోవచ్చు సార్, ఇబ్బంది లేదు. ఇక్కడ రూమ్ బాయ్ కూడా ఉంటాడు, మనకు కావాల్సిన ముందుగా వచ్చి రిజర్వ్ చేసుకుని వసతి ఉంటుంది సార్. బాయ్ గారు ఏసీ రూములు కూడా చాలా పెద్దవి, ఒక 10 మంది వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది. ఇక సత్రం అభివృద్ధి కోసం మీరు అమూల్యమైన సలహాలు సూచనలు ఏమి ఇవ్వగలరు సార్? డిస్పోజబుల్ ఆ పేపర్ ఆకులు కాకుండా విస్తరాకులు కానీ అరిటాకులు కానీ మీకు పాసిబిలిటీ ఉంటే అవి ఏర్పాటు లేదంటే స్టీల్ ప్లేట్లు కనుక దాతలు సహకరించినట్లయితే మీకు సరిపోను ప్లేట్లు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఈ పేపర్లో తినద్దని అందరు డాక్టర్లు చెబుతున్నారు కాబట్టి ఈ ఒక్క విషయం చేయగలిగితే అందరికీ బాగుంటుంది. ఆల్రెడీ ఒక దాత సమర్పించారు సార్, దాదాపు స్టీల్ ప్లేట్స్ అందరికి సరిపడా సమర్పించారు. కాకపోతే మన వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో కొంచెం కమిటీ ఆలోచిస్తున్నారు. ముందు స్టీల్ గ్లాసులతో అలవాటు చేసి, ఇంత ముందు డిస్పోజబుల్ గ్లాసులు వాడేవాళ్ళము, ముందు స్టీల్ గ్లాసులు అలవాటు చేసాం. నిదానంగా స్టీల్ కంచాలు కూడా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి సార్ మీరు అరిటాక్ అయితే బాగుంటుందని చెప్పారు, కానీ మాకు దగ్గరలో అరిటాక్ అందుబాటులో లేకపోవడం వల్ల ఇస్తరాకులు వాడాల్సి వస్తుంది. త్వరలో వీలైన త్వరలో మార్చడానికి అవకాశం ఉంటుంది. స్టీల్ కంచాలు ఆల్రెడీ ఉన్నాయి సార్. స్టీల్ కంచాలు కూడా భోజనం చేసిన వాళ్ళు వాళ్ళ ప్లేట్ వాళ్ళు తీసుకుని వచ్చి బయట పడేసేటట్లుగా ఏర్పాటు చేసుకుంటే మీకు కూడా సౌకర్యంగా ఉంటుందని అనుకుంటున్నాను. అవును సార్, అంటే కొంతమంది ఏమైనా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో స్టీల్ కంచాలను వాడట్లేదు. అలాగే ఇక్కడికి వచ్చి ఫీల్ అయితే అసలు అది కరెక్ట్ పని కూడా కాదు. చేస్తే అభినందించాలి, లేదంటే లేదు. కానీ ఆ పనిని మనం తప్పు పడటం కూడా కరెక్ట్ కాదు. మన ఇంట్లో ఎంత గొప్పగా ఉన్నా నలుగురిలోకి వచ్చినప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఫాలో అవ్వాలి. మీ సిస్టమ్ని ఫాలో అయ్యి తీరాల్సిందే వచ్చింది. ఓకే సార్. పెట్టడం కూడా చాలా బాగుంది, నిదానంగా వడ్డించడం. మళ్ళీ రెండోసారి మూడోసారి అడిగిన భక్తులకు కూడా మీరు కడుపు నిండా భోజనం పెడుతున్నారు. చాలా అభినందించాల్సిన విషయం సార్. కూర్చొని భోజనం చేయడం వల్ల పదార్థాలు కూడా వృధా కావు, కానీ యాత్రికులు కూడా తృప్తిగా భోజనం చేయడానికి అవకాశం సార్. 100% అట్లానే జరుగుతుంది. ఇక చాలా మాకు హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. ఇక్కడ అమ్మవారి ప్రసాదం తీసుకున్నందుకు చాలా సంతోషం సార్. ఏమని చేస్తున్నారు సార్? నా పేరు సత్యరాజ్ అండి. ఓకే సార్. మా బావగారు మేము ఫ్రీక్వెంట్గా ఈ పుణ్యక్షేత్రాలు తిరుగుతూనే ఉంటాము. ఓకే సార్. సో ఈ పుణ్యక్షేత్రాలు మాది కాకినాడ తలారేవు వాస్తవ్యులో మేము. ఓకే సార్. మేము ఇప్పటివరకు అన్నప్రసాదాలు చేసిన ఈ క్షేత్రాల్లో మేము అబ్జర్వ్ చేసింది ఇక్కడ చాలా బంతి భోజనం టైప్ పెట్టి బఫే టైప్ ఏదో ఫ్యాషన్ టైప్ కాకుండా అందరూ అన్ని క్షేత్రాల్లోనే ఫ్యాషన్ టైప్ పెడుతున్నారు. అది మంచి పద్ధతి కాదని అనిపిస్తుంది. సో దానికి భిన్నంగా ఇక్కడ బంతి భోజనం ఏర్పాటు చేసి అమ్మవారి అన్నప్రసాదాన్ని ఇంత సంతృప్తిగా భక్తులు భోజనం చేసేటట్టు అవకాశం కల్పిస్తున్న ఈ కమిటీ వారికి, ఈ మేనేజ్మెంట్ వారికి అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆర్యవైశ్యుల మేనేజ్మెంట్ అయినప్పటికీ కూడా దూర ప్రాంతం నుండి చేసినటువంటి యాత్రికులకు అందరికీ భోజన వసతి అందాలనే ఉద్దేశంతో కులమతాలతో సంబంధం లేకుండా అన్ని వర్ణముల వారికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది సార్. అది చాలా సంతోషం అండి. ఈ విధంగా భక్తులకి 2-3 కూరలతో పాటు స్వీటు, నెయ్యి, ఎస్పెషల్లీ నెయ్యితో పాటు పెడుతున్నారు పప్పు భోజనం. చాలా సంతృప్తిగా ఉంది మాకైతే. మా బావగారు బంధువులు మేము అందరం కలిసి చాలా ఆనందపడ్డాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ముందు అమ్మవారి దర్శనానికి వచ్చారా? ఇదే మొదటిసారా? ప్రతి నెల వస్తుంటారు. ఇక్కడ భోజనం తెరవదు, అక్కడ తింటాం కానీ ఎట్లా ఉంటుంది అన్నట్టు మేము వెళ్ళిపోతుంటే ఇక్కడ బాగుంటుంది పిలిచారు, మేము వచ్చాము. బ్రహ్మాండంగా ఉంది. మా గుంటూరులో కే సుబ్బారావు గారు మా ఇంటి ఎదుర్కొండానే, ఆయన వేసేస్తున్న నాయుడు కిరణకుమార్ సుబ్బారావు గారు మా ఇంటి ఎదుర్కొన్నాను ఆయన ఇల్లు. ఓకే. ఆయన ఏ క్లాస్ పెడతాడు ఆ మోడల్లో మీరు పెట్టారు. ఆ విషయం చెప్పడానికే నేను తీసుకుని థ్యాంక్ యూ అమ్మా.
ఆనందంగా ఉంది. కొంచెం స్వీట్ హాట్ నెయ్యితో ఆయనే పెడతాడు, ఎక్కడ ఎవరు పెట్టరు, కేసు సుబ్బారావు గారే పెడతారు. మళ్ళీ మీరు పెట్టారు, బాగా అలాంటి భోజనం అనిపించింది మీకు? అనిపించింది. అది ఇంకా వృద్ధులకు వస్తే ఇంకా బాగా వస్తుంది. ఓకే ఓకే అమ్మా. ప్రతి శుక్రవారం అన్నదానం జరుగుతుందమ్మా. మీకు తెలిసిన వాళ్ళు కానీ బంధువులు కానీ ఇటు వస్తాం ఎప్పుడు. రండి అమ్మా, ఖచ్చితంగా రండి. శుక్రవారం రోజు అయితే ఇక్కడ అన్నదానం జరుగుతుంది.